హలో ఎవ్రీవన్, ఇవాళ మన కిచెన్లో సింపుల్గా అమ్మ స్టైల్లో సాంబార్ చేస్తున్నాం. ఫ్రెష్ వెజిటబుల్స్తో హోమ్ మేడ్ సాంబార్ పౌడర్ వేసి స్లో కుక్ చేయడం వల్ల ఫ్లేవర్ అన్నది చాలా బాగుంటుంది. దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. నేను 1 కప్పు కందిపప్పు తీసుకున్నానండి. 1 కప్పు తీసుకొని పచ్చి వాసన పోయేంత వరకు కుక్కర్లో వేయించుకోవాలి. ఆ తర్వాత వాష్ చేసుకొని 2 కప్స్ వాటర్ పోసి ఒక 30 మినిట్స్ నానబెట్టుకోవాలి. 1 కప్పు పప్పుకి ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు నానబెట్టుకున్నానండి. చింతపండు నానబెట్టే ముందు వాష్ చేసి నానబెడితే అందులో ఏమన్నా డస్ట్ అలా ఉంటే పోతుంది. తర్వాత పప్పు నానాక కొంచెం ఆయిల్ వేసి ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. పప్పు చల్లారేలోపు పులుసు తయారు చేసుకుందాం. ఒక బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, కొంచెం కరివేపాకు, 2 పచ్చిమిరపకాయలు, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసి వేయించుకుందాం. ఆనియన్స్ వేగుతున్నప్పుడు కొంచెం ఇంగువ యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ని ఎక్కువ ఫ్రై చేసిన అవసరం లేదండి. వీడియోలో చూపించిన రేంజ్లో లైట్గా మగ్గితే చాలు. ఇప్పుడు 2 టమోటాలు తీసుకొని ముక్కలుగా కట్ చేసి పాన్లో యాడ్ చేయాలి. కలిపాక మూత పెట్టి టమాటాలని బాగా మగ్గనివ్వాలి. టమాటాని మధ్యలో ఒకసారి బాగా కలుపుకోవాలి. 1/2 స్పూన్ సాల్ట్ యాడ్ చేయాలి. తర్వాత కలిపి టమాటాని మగ్గడానికి ఒక 2 మినిట్స్ వరకు మగ్గించాలి. టమాటాలు బాగా సాఫ్ట్ అయ్యాక ఇందులో బెండకాయ, 2 మునక్కాయ ముక్కలు, దోసకాయ అండ్ క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. ఒకసారి అన్నీ కలుపుకోవాలి. ఇంకా మీకు నచ్చిన వెజిటేబుల్స్ సొరకాయ, వంకాయ లాంటివి యాడ్ చేయొచ్చు. అన్ని వెజిటేబుల్ పీసెస్ బాగా కలిపాక ఇందులో 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం యాడ్ చేయాలి. మొత్తం బాగా కలిపాక మూత పెట్టుకొని వెజిటేబుల్స్ అన్నీ బాగా మగ్గనివ్వాలి. ఇలా వెజిటబుల్స్ మగ్గించడం వల్ల వెజిటబుల్స్లో ఉన్న న్యాచురల్ మాయిశ్చర్ ఉన్నది బయటకు వస్తుంది. అప్పుడు కారము, పసుపు బాగా అబ్జర్వ్ అవుతాయి. ఇలా కొంచెం మగ్గితే వెజ్జెస్కి ఫ్లేవర్ డెప్త్ వస్తుంది అండ్ పచ్చివాసన పోతుంది. ఆ తర్వాత మనం ఇందులో 1 కప్పు చింతపండు రసం యాడ్ చేసుకుందాము. మనం ముందుగా ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్నాం కదండి. ఆ చింతపండులోంచి రసం తీసుకొని మనకి కావలసిన అంత పులుసుతో యాడ్ చేసుకొని ఈ కూరగాయ ముక్కలు అన్నవి బాగా ఉడికించాలి. పులుసు ఉడికేలోపు పప్పు రెడీ చేసుకుందాము. పప్పు ముందుగా పెట్టుకున్నాం కదా, దీన్ని స్మాషర్తో బాగా స్మాష్ చేసి అవసరం అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా స్మూత్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు పులుసులో వెజిటేబుల్స్ ఉడికాయా లేదా చెక్ చేసుకుందాం. చూసారు కదా, వెజిటేబుల్స్ అన్నీ బాగా ఉడికిపోయాయండి. ఇప్పుడు ఇందులో మనము స్మాష్ చేసి పెట్టుకున్న పప్పుని యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి. నేను యాడ్ చేసిన పప్పుకి పులుసుకి తగ్గట్టుగా 1 కప్పు వాటర్ యాడ్ చేసి అందులో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని స్లో కుక్లో మరగనివ్వాలి. ఇలా స్లోగా మరిగించడం వల్ల ఫ్లేవర్స్ అన్నీ పర్ఫెక్ట్గా వస్తాయి. సో ఇలా కుక్ అవుతుంది కదండి. ఇప్పుడు ఇందులో అమ్మ నేర్పిన స్పెషల్ సాంబార్ మసాలా యాడ్ చేద్దాం. ఇది చాలా సింపుల్ మసాలా అండ్ జస్ట్ 2 మినిట్స్లో రెడీ అవుతుంది. 1 స్పూన్ జీరాని కొంచెం వేయించి అందులో వెల్లుల్లి అండ్ కొంచెం అల్లం యాడ్ చేసి బాగా దంచుకోవాలి. అంతే, సాంబార్ మసాలా రెడీ అయిపోతుంది. మసాలా యాడ్ చేశాక ఒక 5 మినిట్స్ కుక్ చేయాలి. తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకోవడమే. చూసారు కదా, బయట తీసుకొచ్చిన మసాలాలు ఏమీ యూస్ చేయలేదండి. చాలా సింపుల్గా హెల్తీగా సాంబార్ రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.